ఓ రాజు ఒక మంత్రి అడవికి వెళ్ళారు వేటాడడానికి. ఆ వేటాడే ప్రక్రియలో రాజు బాణాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ బాణం మిస్ అయ్యి ఈ ఏలును కట్ చేసుకుని తీసుకుపోయింది. సో రాజు ఏలు కట్ అయిపోయింది. బాధతో బాధపడుతూ, మంత్రి ఘోరం జరిగింది మంత్రి. ఏమైంది రాజా? ఏలు కట్ అయిపోయింది మంత్రి. మీ మంచికే రాజా అంటే ఒళ్ళు మండిపోయింది. జాలి పడాల్సింది పోయి, ఏదైనా మంచి సలహా ఇవ్వాల్సింది పోయి, నా మంచి జరిగిందంటావా? అంటే నా పక్కనే ఉంటూ నాకు గోతులు తవ్వుతున్నావా నువ్వు? అసలు ఇలాంటి వాడిని నమ్మడం నాకు బుద్ధి తక్కువ. ఎవరక్కడ? సైనికులు వచ్చేసారు. ఈ దుర్మార్గుని తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి అని చెప్పన్నాడు. చెరసాల్లో బంధించేశాడు. కొన్ని నెలల తర్వాత రాజు మళ్ళా వేటకొచ్చాడు. ఈ సైనికులు రాజు దగ్గరికి వచ్చే లోపల రాజు ఏమో ఏదో జింక వెనకబడి దాన్ని వేటాడుతూ సైనికులతో ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. ఒంటరిగా వేటాడడానికి లోపలికి వెళ్ళిపోయాడు. అడవి జాతి ప్రజలు పట్టేసుకున్నారు, తీసుకెళ్లిపోయారు. ఆ అడవి కొండ జాతి దొర దగ్గర తీసుకెళ్లిపోయారు. బలి ఇచ్చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసేసి కత్తి పైకి ఎత్తేసరికి ఎవడో చూసేశాడు. దొరా దొరా దొరా, ఏంట్రా అలా అరుస్తున్నావు? అపచారం దొరా, అపచారం. ఏం అపచారం రా? ఈ మనిషి బలికి పనికి రాడు దొరా. ఎందుకు పనికి రాడురా? అందరికి 5 ఏళ్ళు ఉంటాయి, వీడెవడో తేడాగా ఉన్నాడు. 5 ఏళ్ళు లేవు, 4 వేలే ఉన్నాయి. ఏదో లోపం ఉంది. ఈ లోపం ఉన్నటువంటి మనిషిని బలి ఇవ్వడం మన దేవతకి ఇష్టం లేదు దొరా, కాబట్టి బలి ఇవ్వకూడదు దొరా అంటే. అలాగే